కానీ శివ తర్వాత మీకు అదేమిటంటే విచిత్రం, నాగేశ్వరరావు గారు ముఖ్యంగా నాగేశ్వర గారితో 6 సినిమాలు చేశా, నాగార్జున గారితో చేశా, నాగ చైతన్యతో చేశా, శిశీంద్రి నుంచి చిరంజీవి గారితో చేశా, పవన్ కళ్యాణ్ గారితో చేశా, నాగబాబుతో చేశా, చాలా చేశాం. మళ్ళీ వంశం అందరూ రామచరణ్ తండ్రిగా చేశా, చిరుతలో వైష్ణవ్ తేజ్ చేసి ఆ కుటుంబం మొత్తం అందరు. అల్లు అర్జున్తో చేశారు, ఫాదర్గా చేశారు. అల్లు అర్జున్తో అయితే ఒకసారి సభ నా రియల్ ఫాదర్ అల్లు అరవింద్, నా రియల్ ఫాదర్ తని భరణి గారు అన్నాడు పాపం. సో అట్లా అన్నారు. అటు కృష్ణ గారితో చేశారు, మహేష్తో చేశారు, ఇట్లా ఈ ఫ్యామిలీస్ అన్నిటితోటి. ఒక్క అన్నగారితోటే చేయలేదు నేను. అదే మిగతా అందరితోటి కలిసి చేశారు. ఆయన మీరు ఎంతో ఇష్టంగా ఒక శివభక్తుడి కథ రాసుకున్నారు, భక్త కన్నప్ప. సునీల్తో చేయాలనుకున్నారు. అవునవును. సో సంభవం ఏదో కారణాల చేత మీ దగ్గర నుంచి మోహన్ బాబు గారు కొనుక్కున్నారు, మీరు ఇచ్చేశారు. ఈరోజు అది ఒక పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. మంచు విష్ణు 100 కోట్ల పైన అంటున్నారు, ఒక ప్రభాస్ చేస్తున్నాడు అని వింటున్నాం, ఒక మోహన్ లాల్ చేయబోతున్నాడు అంటున్నాం, శివరాజ్ కుమార్ చేయబోతున్నాడు. ఇంత పెద్ద ప్రాజెక్టుగా అది రాబోతా ఉంది. సో మీకేమనిపిస్తుంది? అంటే మీరు ఎంతో ఇష్టంగా, అది మీ ప్రాజెక్ట్, మీ కళల ప్రాజెక్ట్ అని చెప్పుకునేవాళ్ళు కదా, అది ఎలా ఎందుకు ఇచ్చారు అసలు మోహన్ బాబు గారికి? ఉంది అది మన వాళ్ళు కావాలని మీరు డైరెక్ట్ చేయాలనుకున్నాను, కానీ ఒక దశ తర్వాత దాని ప్యాన్ పెరిగిపోయేటప్పటికి మనంతా మిథునం బ్యాచ్ అంతా చిన్న చిన్న సినిమాలకే మనం తప్ప. సో మీకు బాగా ఈ ఇంత లైఫ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ ఇన్సిడెంట్ అంటే, ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా ఉందా? నాటకం నేను కళాసాగర్లో ప్రదర్శిస్తున్నప్పుడు ఆత్రేయ గారు నాటకం చూసి పబ్లిక్లో ఏమన్నాడంటే, ఇంక నేను నాటకాలు రాయక్కర్లేదు, రాస్తానని చాలాసార్లు చెప్పాను మీకు, ఇంక నేను రాయను ఎందుకంటే వీడు రాస్తాడు అని. అప్పుడే జేబులోంచి 400 రూపాయలు ఒక పాటకు అడ్వాన్స్ తీసుకున్నాడు. అప్పుడు 30 ఏళ్ల క్రితం సంగతి, నేను ఇండస్ట్రీకి వెళ్ళక ముందు సంగతి. 400 నా చేతిలో కానుక. ఏదది? కార్దబాండవేనది? గోగ్రహణం. అది మరి మామూలు అంతే కదా. ఆత్రేయ అక్కడ అసలు అప్పుడు మనం ఎక్కడ, అదే అది అది ఎవర్ గ్రీన్ మెమరీ నాకు. అప్పటికి ఇంకా భరణి అంటే ఇంకా ప్రపంచానికి తెలియదు, అక్కడక్కడ తప్పితే. నాటకాలే సినిమా అనేది అసలు వాసనే లేదు. అదే అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మెమరీ. సినిమాల్లో అలాంటిది ఉందా? సినిమాల్లో మిథునం సినిమా తీసిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం అన్న ఒక మాట, భరణి నేను 40,000 పాటలు పాడాను అన్ని భాషల్లో, ఎప్పుడైనా జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు మిథునానికి తర్వాత అనే రాయాలి అన్నారు ఆయన. అంటే ఒక దర్శకుడుగా, ఒక రచయితగా మీకు లభించినటువంటి గొప్ప కాంప్లిమెంట్ అది. అలా ఇలాంటి గొప్ప గొప్ప అంటే ఎన్నో ఉంటాయి చెప్పుకోవాలంటే. అదే ఇంత నీకు రెగ్యులర్గా చేసే కన్నా కొంత చాలా ఏళ్ళైంది కాబట్టి నువ్వు ఫస్ట్ టైం. మీరు బాగా బాధపడ్డ సందర్భాలు? ఇప్పుడు పేరు కూడా చెప్పచ్చు. నేను క్రాంతి కుమార్ గారు చాలా క్లోజ్, ఎందుకంటే ఆయనతో సినిమాలు శారదాంబ అవన్నీ నేనే ఆల్మోస్ట్ కోడైరెక్టర్లో పనిచేసేవాడు. ముక్కు మీదే ఉంటుంది ఆయన కోపం. బట్ నన్ను చాలా అదే ముందన్నాడు. నేను అడిగాను, నా ఫస్ట్ రాడపల్లి గారు పరిచయం చేస్తున్నాయా, అక్కడ తిరుగుతూ ఉంటాడు ఆయన అంటే, బోన్లో సింహంలాగా ఉన్నాడు, వద్దు సార్ నాకు వద్దు, పరిచయం ఉంది, ఏముంది నాకు సినిమా ఏమొద్దు పోమన్నా. తర్వాత పరిచయం అయ్యాక అసలు రోజు కూర్చునేవాడు సాయంత్రం, ఏంటి సార్ మీరు ఎందుకు ఇట్లా బ్యాడ్ నేమ్ సంపాదించుకున్నారు? ఏం బ్యాడ్ నేమ్ అన్నాడు. అందరూ మీరంటే భయపడతారు, దుర్మార్గుడు అంటారు. నేను 23వ ఏడు వచ్చానయ్యా ప్రొడ్యూసర్గా, మంచి వేడిలో ఉన్నా, డైరెక్టర్ ఎవరో పెట్టుకున్నాం, నెక్స్ట్ సండే సిట్టింగ్ అన్నా, రాలేవాడు. ఎందుకు రాలేదు కనుక్కోండి అన్న, వేరే సిట్టింగ్లో అన్నాను, తీసేయన్నా. అప్పుడు ఇండస్ట్రీలో సంచలనం, డైరెక్టర్ తీసేసి వేరే పెట్టాను నేను డైరెక్టర్.
ఆ, అప్పటి నుంచి అమ్మో వీడు కోపిష్టని. మరి అలా లేరు కదా సార్ అంటే అది హెల్ప్ అయింది నాకు. హ్యాపీగా ఉందిగా మనకి, అదే. మన హవా నడుస్తుంది కదా గుణని అన్నాడు. తర్వాత కొన్ని ఏళ్ళకి ఏమిటంటే ఓ సినిమా సార్ చెన్నై నుంచి వచ్చా, ఎందుకు ఓ సినిమా ఓపెనింగ్ క్రాంతి కుమార్ గారిది, అందులో నేను మెయిన్ విలను. ఓకే. దిగా ఓపెనింగ్ ఇక్కడికి ఇల్లు ఉంది, అమ్మ వాళ్ళని పలకరించి లొకేషన్కి వెళ్ళా, అన్నపూర్ణ స్టూడియోస్. కారు పక్కన దిగా, కేఎస్ రామారావు గారు పక్కన. ఏమయ్యా భరణి ఏంటి, క్రాంతి గారి సినిమా కదా సార్, నేను మెయిన్ విలను. అతను ఆశ్చర్యంగా చూసి పక్కకు పిలిచి, ఏమనుకోకు నాకు తెలుసు, నువ్వు కాదు మెయిన్ విలన్, నువ్వు అసలు వేషమే లేదు నీకు అన్నాడు. ఇప్పుడు నేను ఓపెనింగ్కి వెళ్ళాలా వద్దా? మీకేమో ఎలాంటి సమాచారం లేదు అసలు నేను అనుకుంటున్నా నేను ఉన్నానని, నేను లేనని నాకు తెలియదు. ఆయన చెప్పేదాకా తెలియదు, ఈయన చెప్పేదాకా. సరే ఇప్పుడు ఏం చేయాలి, అంత లోపల రేటింగ్స్ అవన్నీ ఉన్నారు. నేను వెళ్ళి ఆ దేవుడి దగ్గర అందరు కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. నేను కూడా వెళ్ళా ఉన్నాను, కానీ కొబ్బరికాయ కొట్టి వచ్చేసి అప్పుడు అంటే తెలిస్తే ఇప్పుడు నిజంగా లేదు, రూల్ ఏం లేదు, నిజంగా లేదు, ఎందుకో తెలియదు, ఇప్పటికి తెలియదా అసలు? చెప్పడానికి ఆయన లేడు ఇప్పుడు. అంతేగా. ఇది మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ఏ సినిమా అది? తెలియదు సార్, మనకు తెలియదు అసలు సినిమా కూడా, అది బ్రెయిన్ నుంచి తీసేశారు ఆ చిప్పులు. అది అంటే అనిపిస్తుంది కదా, అరే ఇప్పుడు మణిరత్నం గారు చెప్పాడు నువ్వు వర్కౌట్ కాదని, మనం కొంచెం అది మన కర్మ అనుకో, అది బాధ కాదు. అదే డైరెక్ట్ చెప్పేశాడు కాబట్టి ఇబ్బంది లేదు, ఇది బాధ కదా. అట్లాగే మీ గురువు గారు కాకుండా ఎవరు మీకు గ్రేట్ క్లాస్ అనిపించింది పోయినప్పుడు? నాకు బాపు గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన అంటే చిన్నప్పుడు నేను బాపు గారిలాగా రాస్తా, అంటే చిన్నప్పుడు నేర్చుకున్నా. ఆయన శంకుతీర్థం, చక్రవాకం లాంటి బొమ్మలు వేస్తారే, అవన్నీ కట్ చేసి దాచుకునేవాడిని. ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా బాబా ఇంత రియలిస్టిక్గా నాతో చేయించాడు ఆయన. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే భాగవతంలో నా చేత కలిపురుషుడు చేయించాడు, ఈటీవీకి చేసింది. ఇలా వాళ్ళిద్దరు బాపు రమణ వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరితో 4 ప్రయాణం చేశాను. అది దేశానికే నష్టం ఆయన వెళ్ళిపోవడం. కానీ అప్పుడు నేను గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. అసలు రమణ గారు వెళ్ళిపోయాక ఓసారి వెళ్ళాను రామరాజ్యం సార్, బాగున్నారా సార్? ఏం బాగుంటానయ్యా, గోడ లేదు, బొమ్మ ఎక్కడ పెట్టమంటావు నన్ను అన్నాడు. ఇంకా లాస్ట్ ఒక అద్భుతం చెప్పేసి మనం ఏంటంటే, నేను విన్నా వరా ఎవరో చెప్పారు, రమణ గారు వెళ్ళిపోతున్నారు, ఇంకా మంచం మీద ఉన్నాడు, చివరి దేశం అందరిని పంపించి రమణ గారు బాపు గారి ఇంటి మీదే. అవును, ఒకే ఇంట్లో కింద ఒక పైన ఉంటారు కదా. అందరినీ పంపించి బాపు గారిని నమ్మను. బాపు గారు వచ్చి తలిపేసి, బాపు గారు వచ్చి కాళ్ళ దగ్గర నిలబడి ఇలా చేతులు ఓకే. బాబు గారు చెప్పారా? వర చెప్పాడు. అది ఒక ఎక్స్ప్రెషన్. ఆ తర్వాత ఎంతసేపు పోయినా ఈ దండంలో ఎన్ని ఉన్నాయి అదే. అవును, అంచేత ఇలాంటి అద్భుతమైన ఇంటర్వ్యూ వాళ్ళిద్దరు మధ్య అసలు ఫీల్ అయిపోయి నేను. ఒక ఎక్స్ప్రెషన్ అంటే మాటలు అవసరం లేదు కదా. చివరి క్షణాల్లో తన అనుంగు మిత్రుడు, తన ఇద్దరు ఒకటే, తన బావమరిది అంతే ఒకటే. అవును, ఇద్దరు ఒకళ్ళే కదా. శివకేశవులు అంటారా, కృష్ణార్జునులు అంటారా, ఏమైనా బాపు రమణ అంటారా, బాపు రమణ, ఆ పేర్లు అలా కలిసిపోయినాయి.